హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన ఛానల్లో ఎక్స్పెరిమెంట్స్, క్యాంపింగ్స్ లాగానే గోస్ట్ హంటింగ్స్ వీడియోస్ పైన కూడా మీరు చాలామంది చాలా క్రేజీ సపోర్ట్ అయితే చూపిస్తున్నారు. నా చేతిలో కనుక మీరు చూసినట్లయితే గైస్ ఒక సీసీటీవీ కెమెరా అయితే ఉంది, నైట్ విజన్ ఇది. రీసెంట్గా కనుక మీరు చూసినట్లయితే ఒక హాంటెడ్ ఏరియాకి వెళ్ళి సబ్స్క్రైబర్ చెప్పినట్లుగా ఆ హాంటెడ్ ఏరియాలో ఈ సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేసి వచ్చాం. దీంతో పాటుగా మోషన్ సెన్సింగ్ లైట్స్ని కూడా మనమైతే సెట్ చేసి వచ్చాం. అండ్ నైట్ ఫుటేజెస్ని మొత్తం మనం చెక్ చేసినట్లయితే ఒక్క ప్లేస్లో మనకైతే మోషన్ సెన్సింగ్ లైట్ వచ్చేసి ఆన్ అయితే కావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఇదే సీసీటీవీ కెమెరాతో మేము ఏం వీడియో షూట్ చేయబోతున్నామంటే, రీసెంట్గా కొన్ని రోజుల క్రితం మేమైతే ఒక గ్రేవ్ యార్డ్కి వెళ్ళడం జరిగింది వీడియో కోసం. సో ఆ గ్రేవ్ యార్డ్కి వెళ్ళినప్పుడు మేము సీసీటీవీని తీసుకొని వెళ్ళకుండా మా దగ్గర ఉండే ఈఎంఎఫ్ డిటెక్టర్ని అయితే గైస్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఈ ఈఎంఎఫ్ డిటెక్టర్ వచ్చేసి అక్కడ గోస్ట్ ఉందా లేదా అనేది పక్కకు పెట్టినట్లయితే ఇది వచ్చేసి ఆన్ కావడం జరిగింది. అండ్ దీంట్లో ఏదైతే అలారం ఉందో అలారం వచ్చింది, 3 లైట్ సిగ్నల్ ఏదైతే ఉందో అది కూడా బ్లింక్ అయితే కావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నామంటే, ఇదే సీసీటీవీని తీసుకెళ్ళి మేము ఆ రోజు ఏదైతే గ్రేవ్ యార్డ్కి వెళ్ళామో ఆ గ్రేవ్ యార్డ్లో ఈ సీసీటీవీని ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఆ తర్వాత నైట్ మొత్తం దీన్ని అక్కడే వదిలిపెట్టి రాబోతున్నాం. అండ్ దీంతో పాటుగా మేము ఏం చేస్తున్నామంటే మోషన్ సెన్సింగ్ లైట్స్ని కూడా అదే గ్రేవ్ యార్డ్లో ఇన్స్టాల్ అయితే చేస్తామన్నమాట. ఒకవేళ నైట్లో ఏదైనా గోస్ట్ కనుక వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ మనకు మోషన్ సెన్సింగ్ లైట్ వచ్చేసి ఆన్ కావడం జరుగుతుంది. దీంట్లో మనకు ఫుటేజ్ అయితే వస్తుంది అనమాట. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గ్రేవ్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చినాం గైస్. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. మాకు కావాల్సిన ఈ వీడియో కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని తీసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సీసీటీవీ కెమెరాని అయితే అక్కడ ఇన్స్టాల్ చేసిపోయాం. చలో, ఈ గోస్ట్ డిటెక్టర్ తీసుకురా. ఫైనల్లీ గైస్, మీరు కనుక చూసినట్లయితే అదే సేమ్ గ్రేవ్ యార్డ్ జరుగుతుంది. గ్రేవ్ యార్డ్కి అయితే వచ్చిన బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు మొత్తం కూడా గోరీలే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన సీసీటీవీ కెమెరాని అయితే ఇన్స్టాల్ చేద్దాం. అండ్ టైం కనుక మీరు చూసినట్లయితే 11:33 అయితే అవుతుంది నైట్. అండ్ మార్నింగ్ వరకు సీసీటీవీ కెమెరాని ఇక్కడనే ప్లేస్ చేసిపోదాం. అది ఫుటేజెస్ వచ్చేసి మొత్తం రికార్డ్ చేస్తూనే ఉంటుంది. మార్నింగ్ మనం అయితే చెక్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. మీరు ఇక్కడ చూడవచ్చు మన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని అయితే మనం లైవ్ మొబైల్లోకి అయితే తీసుకున్నాం అన్నమాట. ఇది కంటిన్యూస్గా నైట్ మొత్తం రన్ అవుతూనే ఉంటుంది. అండ్ మనకి ఫీడ్ ఏదైతే ఉందో
మనకు మొబైల్లో రికార్డ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఉండాల్సిన అవసరం అయితే లేదు. సీసీటీవీ కెమెరా వచ్చేసి ఆల్రెడీ దీంట్లో ఇన్ఫ్రారెడ్ ఆన్ అయిపోయింది. నైట్ విజన్తో అది క్యాప్చర్ అయితే చేస్తుంది. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చి దీని అయితే తీసుకుపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫుటేజెస్ అన్ని కంప్యూటర్లో మనం కాపీ చేసుకొని చెక్ చేసినాం అనుకోండి, మనకు తెలుస్తుంది గోస్ట్ ఏమైనా వచ్చిందా లేదా అని చెప్పేసి. పోయినసారి వీడియోకి ఈసారి వీడియోకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈసారి మోషన్ సెన్సింగ్ లైట్తో పాటుగా మేము ఈఎంఎఫ్ డిటెక్టర్ని కూడా పెట్టబోతున్నాము. అంటే లైట్ ఆన్ అయినప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వచ్చిందా లేదా అనేది మనం దాంతో తెలుసుకోవచ్చు అనమాట. ఈఎంఎఫ్ డిటెక్టర్ ఏది లైట్ ఇక్కడనే ఉండరు, దాని మీద పెట్టచ్చు పట్టుకో. మోషన్ సెన్సింగ్ లైట్ గోస్ట్ ఆన్ చేయలే. మోషన్ సెన్సింగ్ లైట్ గోస్ట్ డిటెక్టర్. టూ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మన మోషన్ సెన్సింగ్ లైట్ వచ్చేసి ఆఫ్. అరే ఆటోలో పెట్టలేరా దాన్ని, పట్టుకో. టూ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మన మోషన్ సెన్సింగ్ లైట్ వచ్చేసి ఆఫ్ కావడం జరుగుతుంది. ఎవరైనా దాని దగ్గరికి వెళ్ళినట్లయితేనే, అంటే ఏదైనా దాని దగ్గర నుంచి వెళ్ళినట్లయితేనే అది వచ్చేసి ఆన్ అవుతుంది. దాని మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేసినాం. సో ఇప్పుడు అది ఆఫ్ కాగానే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఆ తర్వాత మార్నింగ్ వచ్చి ఇక్కడ ఫుటేజ్ తీసుకుందాం. పోయింది, లైట్ వచ్చేసి ఆఫ్ అయింది కదా. అక్కడ నుంచి ఏమైనా పాస్ అయితేనే మనకు అది వచ్చేసి ఆన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఫుటేజ్ అయితే ఆన్ చేస్తున్నా. రికార్డింగ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది, మనం పోవచ్చు. చలో. హలో గైస్, గుడ్ మార్నింగ్. అండ్ మనం రాత్రి ఒక గ్రేవ్ యార్డ్లో మన సీసీటీవీ, మొబైల్, పవర్ బ్యాంక్ పెట్టిపోయినాం కదా, అవన్నీ తీసుకుపోనీకైతే ఎర్లీ మార్నింగ్ వచ్చినాము. టైం మీరు చూసినట్లయితే 5:04 అయితే అవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇప్పుడు అవన్నిటిని తీసుకొని పోదాం. నైట్ అవి ఆన్ అయినాయా ఆన్ కాలేదా మాకైతే నో ఐడియా. అది తీసుకొని పోతే మనం చెక్ చేస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు అవి తీసుకుపోదాం. మోషన్ సెన్సింగ్ లైట్ని మీరు చూసారు కదా, నేను తీసుకురాని పోగానే ఆన్ అయితే అయింది. జింగాడు డింపిగాడు వచ్చేసి ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చుంటే అందరం కలిసి వస్తే ఇంకా వేరే ఉంటుండే గోస్ట్ అంటే. వాళ్ళకు ఒకవేళ లైట్ ఆన్ అయితే మేము చెక్ చేసి వాళ్ళు వచ్చినాక మార్నింగ్ చూపెట్టాలి. కాకపోతే కొంచెం భయంగా ఉన్నది. బంద్ చేసుకొని పోదామండి. 5 hours later. మార్నింగ్ అక్కడ నుంచి వచ్చేసరికి 6 అయితే అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఈ సీసీటీవీ క్యాప్చర్ చేసిన ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేస్తూనే ఉన్నాము. అండ్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకసారి మీ ఫుటేజ్లో చూడవచ్చు, మాతో పాటుగా ఇవేందో ఏమో ఇక్కడ పైన కనుక మీరు చూసినట్లయితే ఏమో మెరుతున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్లో లైట్లు ఏం కాదు, ఏంటో ఏమో సంథింగ్ మెరుతున్నాయి. బట్ ఫుటేజెస్ మొత్తం చెక్ చేసినా సరే గైస్, ఎక్కడ కూడా మోషన్ సెన్సింగ్ లైట్ కావచ్చు, ఈఎంఎఫ్ డిటెక్టర్ కావచ్చు, అవి వచ్చేసి ఎక్కడ కూడా ఆన్ అయితే కాలే. మేము చాలాసార్లు చెక్ చేసినాం. వీళ్ళు వచ్చినాక మన నరేందర్ డింపియాడ్ వచ్చినాక మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ చెక్ చేసినాం, ఏదైనా ఆన్ అయిందా ఎక్కడన్నా అదైందా అని చెప్పేసి. మన ఈఎంఎఫ్ డిటెక్టర్ కూడా ఆన్ కాలేదు, మోషన్ సెన్సింగ్ లైట్ కూడా ఆన్ కాలేదు.
ఇది మొత్తం చేసిన తర్వాత మాకు ఏమనిపించిందంటే మోషన్ సెన్సింగ్ లైట్లో ఛార్జింగ్ అయిపోయింది కావచ్చు, ఈఎంఎఫ్ డిటెక్టర్ వచ్చేసి ఏం డిటెక్ట్ చేయలే కావచ్చు అని అనుకున్నాము. బట్ అలా అయితే కాదు. సెకండ్ ఫుటేజ్ మీకు చూపిస్తా, దీంట్లో సేవ్ చేసి పెట్టిన. సెకండ్ ఫుటేజ్లో మీరు చూడొచ్చు, నేను ఆ ఈఎంఎఫ్ డిటెక్టర్ని వీటిని తీసుకురావడానికి పోయినా. అలా చూపెట్టు, తీసుకురావడానికి దగ్గరికి పోగానే మోషన్ సెన్సింగ్ లైట్ వచ్చేసి ఆన్ అయితే చూడరు, ఆన్ అయింది. అంటే దాంట్లో ఛార్జింగ్ అయితే అయిపోలేదు, అది ఆనే ఉండే ఓవర్ నైట్ మొత్తము ఆటో మోడ్లు ఉంటుంది అన్నమాట. ఏదైనా వస్తేనే అది ఆన్ అవుతుంది, ఏది రాకుంటే ఆఫ్ అవుతుంది. సో దాన్ని తీసుకురానికి పోయినప్పుడు అయితే ఆన్ అయిందంటే నైట్ మొత్తం వర్క్ అయింది. బట్ ఏం వచ్చేది డిటెక్ట్ కాలే, దాని దగ్గరికి దయ్యం కావచ్చు, భూతం కావచ్చు ఏం రాలేదు. బట్ పోయినసారి మనం గోస్ట్ హంటింగ్ చేసినప్పుడు సేమ్ ఏరియాలో మన ఈఎంఎఫ్ డిటెక్టర్ ఏదైతే ఉందో గైస్, అది వచ్చేసి ఏదో సంథింగ్ డిటెక్ట్ అయితే చేసిందనమాట. అలారం రావడం జరిగింది, దాంట్లో మనకు సిగ్నల్ కూడా చూపెట్టింది. సో ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు గోస్ట్ హంటింగ్. ఏదైనా డిటెక్ట్ అవుతుందేమో గ్రేవ్యార్డ్లో పెట్టినట్లయితే అని ఎక్స్పెక్ట్ చేసి మేమైతే పెట్టినాం. బట్ ఏది కూడా డిటెక్ట్ కాలే. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. మీ దగ్గరలో ఏదైనా హాంటెడ్ ఏరియా ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.